కళాక్షేత్రం. మన దక్షిణ భారతదేశంలో ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ రాష్ట్రం. కేరళ అనగానే మనకు పచ్చగా అందంగా ఉన్న కొబ్బరి చెట్లు, ఎప్పుడూ నదుల గలగలలతో అలరారే ప్రకృతి రమణీయత మన కళ్ల ముందు మెదులుతుంది. ఈ అందాలతో పాటు ఆధ్యాత్మిక భావాలు, సంస్కృతి సంప్రదాయాలు, సాంస్కృతిక నృత్య వికాసాలు ఎక్కువగానే కనిపిస్తాయి. అలాగే మోహిని ఆట్టం నృత్యరూపం కూడా. ఆకర్షణీయమైన నృత్యరూపంగా ప్రసిద్ధి చెందిన మోహిని ఆట్టం 8 శాస్త్రీయ సంగీత నృత్యరూపాల్లో ఒకటి. అంతేకాక దక్షిణ భారత నృత్యరూపాల్లోని భరతనాట్యం, కథాకళి వంటి నృత్యాలు కూడా ఈ నృత్యానికి మూలమని చెబుతారు. మోహిని అట్టం అంటే జగన్మోహిని చేసే నృత్యం అని అర్థం. మోహిని అట్టం నృత్య రూపానికి విశేష ప్రాచుర్యాన్ని, ప్రాభవాన్ని తెచ్చారు ప్రముఖ నృత్య కళాకారిణి డాక్టర్ నీనా ప్రసాద్. మోహిని ఆట్టంలో తన విశేష ప్రతిభను కనబరుస్తూ దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టిన డాక్టర్ నీనా ప్రసాద్ గారిని ఈనాటి కళాక్షేత్రంలో కలుసుకుందాం. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈరోజు కేరళ కళామండలంలో ఉన్నాము. భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలు భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, అలాగే కేరళ రాష్ట్రంకి సంబంధించిన నృత్య రూపకం మోహిని ఆట్టం. ఇది ఒక చాలా అందమైన గొప్ప కళారూపం. ఈ కళారూపం గురించి మనకు చెప్పడానికి డాక్టర్ నీనా ప్రసాద్ గారు మనతో ఉన్నారు. షీఈ్ అ గ్రేట్ రీసెర్చ్ స్కాలర్ అండ్ మోహిని ఆట్టంలో ఒక గొప్ప కళాకారులు ఆవిడ. కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మోహిని ఆట్టం అన్న వెంటనే అందరికీ గుర్తొచ్చేది తెల్ల కలర్ కాస్ట్యూమ్, కొప్పు, పూలు, నగలు, స్లో మూవ్మెంట్స్, నిదానంగా ఉన్న మూవ్మెంట్స్, అడుగులు, అవే అందరికీ తక్కువని గుర్తొచ్చే విషయం. కానీ అది కాకుండా టెక్నికల్గా ఈ నృత్యం గురించి మాకు కాస్త చెప్తారా? అంటే వాట్ ఈస్ ది ఆరిజిన్? దీన్ని మోహిని ఆట్టం అని, ద డాన్స్ ఆఫ్ ది ఎన్చాంట్రస్ అంటారు దాని ట్రాన్స్లేషన్. కానీ మోహిని ఆట్టం అని పేరు ఎందుకు వచ్చింది? ఈ విషయాలు కొంచెం చెప్తారా? Mohiniyattam, the origin of Mohiniyattam is Kerala Desham. Kani, the old Kerala is Tamilagam. It's a common place of common culture of Dravidian culture. But Kerala has this tradition of Krishna Bhakti, that is Andhra, Kerala and Orissa, this side of India, no? So we have mostly that art forms which praise Krishna. Our Kodiyattam and Krishnanatam, Ramanatam, anta every art Krishna form has this Krishna based. ఈ నాట్యంలో శృంగార రసం పాలు ఎక్కువగా ఉంటుంది. ఇది కథాకళి నృత్యం కన్నా ప్రాచీనమైనదిగా నిఘంటువులు చెబుతున్నాయి. అంతేకాక ఈ నృత్యం కూచిపూడి, భరతనాట్యంలాగానే నాటి దేవదాసీల నుంచి వచ్చిందని కూడా చెబుతారు. Mohiniyattam at a point of time was called Dasiyattam. Like Bharatanatyam, yeah, same origin only. But then it deviated to this art form which has typically the body language of Kerala women, the Ndanamka, very simple.
ఈ నృత్యాన్ని ప్రదర్శించే కళాకారులు బంగారు బ్రోకెట్ అంచుతో కూడిన తెలుపు రంగు లేదా పట్టు వస్త్రం గల చీరను ధరిస్తారు. కురులను ఒక బౌల్లో ఉంచి దానికి మల్లెపూల మాలలను నిండుగా అలంకరించుకుంటారు. వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత సాధనాల సహకారంతో ఆత్యంతం అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతుంది అంటారు డాక్టర్ నీనా. See, the costume is more like what I wear, you know, white, which signifies a shantam or purity, and this is the traditional weave. So that is, draped into a costume. So that is it. మోహినియాట్టం ప్రదర్శించే నృత్యకారిణిని చూడగానే ఆమెలో ప్రకృతి సిద్ధమైన సౌందర్యం తొణికిసలాడుతున్నట్లు అనిపిస్తుంది. అత్యద్భుతమైన భంగిమలతో, లయబద్ధమైన విన్యాసాలతో, సున్నితమైన చేతివ్రేళ్లు, కాళ్ల కదలికలతో చూపరులను సమ్మోహితుల్ని చేయగల శక్తి మోహినియాట్టం ప్రదర్శనకు ఉంది. When you talk about the body language, I said it's nidhanam, it's slow, it's loose. We have lot of backwaters. See, yeah, Kerala, and the paddy fields, and the coconut trees and all. The slow movements, the rounds, the whirls, the swaying like the boat. Everything has been imbibed from the nature. So it reflects the beauty in this art form. మోహిని అంటే చూసేవారిని సమ్మోహితుల్ని చేయగల స్త్రీ. ఆట్టం అంటే సున్నితమైన శరీర కదలికలతో చేసే నాట్య ప్రదర్శన. కేవలం మహిళచే ప్రదర్శించబడే పాక్షిక సంప్రదాయ నృత్యరీతి ఈ మోహిని ఆట్టం. This is basically a female based art form, and that's why it's Mohini. ఒకనాడు క్షీరసాగర మథనం సమయంలో విష్ణుమూర్తి మోహిని అవతారమెత్తి నృత్యం చేస్తూ దేవతలకు అమృతాన్ని పంచాడు. తద్వారా దేవదానవులను శాంతింపచేశాడు. మోహిని రూపంలో నాట్యం చేస్తూ ఇరుపక్షాలను సమ్మోహితుల్ని చేశాడు. తదనంతర కాలంలో భస్మాసురుని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరమనుగ్రహించిన సమయంలో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి విష్ణుమూర్తి మరొకసారి మోహిని అవతారాన్ని దాల్చాడు. అపాయాన్ని ఉపాయంగా తప్పించాడు. ఇవి పురాణ గాథలు. The legend is that during the Paladi Mathanam, Samudra Mathanam, Devas and Asuras, they were looking for that Amrita pot. No? So Vishnu as Mohini, in disguise as Mohini, had come, and she was Maya. So Mohini also signifies the Maya. It is not like it's not luring, it's enchanting one's own soul to a very high level. It's towards a blind. It has different connotation. It has different connotation. It is not luring. It's not just a vashyam, but it's more like elevating to a very higher level.
ప్రాచీన నృత్య కళారూపమైన మోహిని ఆట్టం గురించి పండితుల్లో ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా 16వ శతాబ్దానికి చెందిన స్వాతి తిరునాళ్ కాలంలోనే ఈ నృత్యం ప్రాధాన్యతను ప్రస్తుత రీతిని సంతరించుకుంది. During 17th century, it was Maharaja Swati Tirunal. First, this name Mohiniyattam is mentioned in a Vyavahara Mala. It's an old text of Narayan Nambudiri. There is Mohiniyattam. So we know that this art form was there, even in 16th century. But then it may be not like what we see now. Yeah. But Kerala, you have to add that Kerala has this feudal background. So this art form had its rise and fall in time. At one point of time, it was like luring, what I told you. So the aesthetics was basically like what men would like to see. That Akarshana was yeah, that's just like that. Yeah. So it had, at one point of time, if ever Mohiniyattam dancer, it's just like they don't very want negative. to. Yeah, very negative. नाच रहे गोरे ताम तीता ते ते तिरक तुम गीत दूने को तक पद्मनाभ तुम्हारी लीला पद्मनाभ तुम्हारी लीला पद्मनाभ तुम्हारे लीला क्या कहूँ मैं सावरो पद्मनाभ तुम्हारी लीला क्या कहूँ मैं सावरो ताप संकट हरणायो सो हमारो तुम करो. భరతనాట్యంలో కూడా దట్ పీరియడ్ వేర్ డాన్సర్స్ అంటే ఒక ఇమ్మోరల్ అని ఒక నెగటివ్ వైబ్ మొత్తం చుట్టూ ఉన్నది. తర్వాత రివైవల్ పీరియడ్ లో రివైవ్ అయింది. సో ద కీ person who revived Mohiniyattam was Sri Maharaja Swati Tirunal. He knew that this art form had tremendous potential, and so he took dancers from Tanjore and from Sarfoji Maharaja's court and many places, and he gave that literary destination to Mohiniyattam as a form where that delicate feeling of a Nayika can be expressed much better than in any other parallel dance forms. So that was the period Mohiniyattam came in a very, very strong reviving period. 19వ శతాబ్దంలో ట్రావెన్కోర్ మహారాజు ఈ నృత్య పునరుద్ధరణకు విశేషంగా కృషి చేశారు. మోహినియాట్టం నృత్యాన్ని అధ్యయనం చేసి ప్రచారం చేశారు. అనేక సంగీత సభలను ఏర్పాటు చేసి మోహినియాట్టం నర్తకుల కోసం సంగీత నేపథ్యం అందించే గాత్ర విభాగాన్ని కూడా సమకూర్చారు. After that it was Kartikeya Tirunal where this king was very interested in Kathakali. So Mohiniyattam again had a setback and from the courts and palaces it went to the courtyards of landlords, Nambutiris and all. Again that was a second setback for Mohiniyattam. After that, during a period of independence, when when Annie Besant came, then Rukmini Devi Aruntel, she set up Kalakshetram. There was a lot of reformative movements in all over India. 1930వ దశకంలో వల్లత్తూల్ నారాయణ మీనన్ అనే ప్రముఖ మలయాళ కవి కళామండలం పేరిట ఒక నృత్య పాఠశాలను స్థాపించారు. మోహినియాట్టం నృత్యరూప పునరుద్ధరణకు ప్రాచుర్యానికి ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. And here in Kerala it was Pat Vallatthol, the great man who took that challenge to meet this, and he revived almost all the art forms like Kudiyattam, Kathakali and Mohiniyattam. And it's very surprising and very interesting that he didn't get a teacher to teach this, because everybody hearing this, ayyo Mohiniyattam, ayyo nenu women, because that stigma attached. Yeah, that stigma was there. But then he found a very good dancer who had
was not in vogue, but still she had the passion of dancing. He found her and brought her to Kalamandalam. She was Urikaledu Kalyani Amma, then late Chinnamu Amma, were the old maestros of Mohiniyattam. They taught Kalamandalam. And where you sit, you know, this is the old Kalamandalam, and that is the old Kalari. Kalari has two meanings. One, Kalari is the studio, that's a dancing platform where those old dancers have danced, where Mohiniyattam was revived, you know. And now I am, as a research officer here, also sit and talk to you and the audience about Mohiniyattam. Di, me, ti, ta, ti. Hey, double back. Hey, ta. Suchitra tala nalla good bend here. Hey, hey, hey. Next speed. Hey, ta. Hey, 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 ta. Hey, hey. Ta, te, 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 ta, te, te. Like even Bharatanatyam అనేటప్పటికి we know that ముందు దేవాలయాల్లో ఉండేది, it has come from the temple to the theatre. So Mohiniyattam in the older form, ముందు it was based only on royal patronage. Is that right? Yeah. So surviving on royal patronage. Of course, ఇప్పుడు it has now come on par with just like అన్ని performing arts లాగానే ఇది కూడా people perform it on a professional basis. కానీ is it a storytelling or is it or just a dance form? No, it has a repertoire form, and it has a parallel stream, as you see in Bharatanatyam. You know, it's basically a Devadasi Nirtam, but I have an objection there because it was not just like a solo dance form. You know, Kerala has this tradition of Talinangas, where Nangai means women who perform in the temples. And there are three types of Nangais, like the Devadasis. You know, one solely dance for the Lord, some for, you know, those people around the temple, and some for the common Dasi. Like, so we had that tradition also, and maybe those Nangais have turned to Nangyars of Nangyar Kooth of Kodiyattam. But then the taste or flavor of and understanding of the form where a female dancer dances as a single is there. So it has been revived as Mohiniyattam maybe. And technically speaking, Mohiniyattam is lot more sensual than Kodiyattam or Nangyar Kooth, because it has Mohiniyattam. Attam is dancing. So that's dance అనేసరికి that element of grace and like Alarippa. As for speaking of I mean, repertoire wise, it is like that. మోహిని ఆట్టం ప్రదర్శనలో చోళకేతు, పదవర్ణం, అష్టపది, తిల్లానా వంటి 4 నృత్యరీతులుంటాయి. అందులో ముఖ్యంగా చోళకేతులో గణపతి ఆరాధన నృత్యాంశంగా ఉంటుంది. We begin with a cholkata. Chollus and bowls like of the percussion. Like Alarippa kada, Mohiniyattamlo the cholkata ochindi. Cholkata, the chwals are sung in a particular ragam, and where towards the end you have a praise for a deity, maybe Bhagavati or Ganapati. Like Alarippa, you don't have a perfect synchronized form.
it is Alaripu you can do in 175 talams, you know. Yeah, it is just like that. Alaripu అనేది it's fixed. It's fixed. It's Chulkattu. It's not fixed. Only the format is there. That's all. But otherwise, you can make your own. ఆ you know. స్ట్రక్చర్ మీద మనం Yeah. ఆర్టిస్ట్ యొక్క కెపాసిటీ బట్టి అది డెవలప్ చేసే విషయం. Yeah. And second is the Jatiswaram. Jatiswaram is Jatiswaram, common Jatiswaram. That's interestingly again. I want to tell you is that this Jatiswaram is a common thing for all Devadasi Nirtam. You know, like you have in Odissi, Kuchipudi, and Mohiniyattam, Bharatanatyam. You know, solo dancers also all do Jatiswaram. అంటే మేబీ దట్ మస్ట్ హావ్ బీన్ రిఫ్లెక్షన్ ఆఫ్ naturally it was in the courts and in the temples, so I think at that point any parallel dance forms lo it must have It has been found there and its it has way. fixed. It has been fixed. So that is there. The third is the Padavarnam, and next we have Padams, Ashtapatis, Tilana, Slokam. तान गावे तगत ते तान गावे तगत ते तान गावे तगत ते तान गावे तगत ते तगतना धीम तकिट तगदीप दीप तकिट तगदीप धीम तकिट तगदीम हदतोम हदगीत दुनि. ఇప్పుడు టాకింగ్ అబౌట్ తిల్లానాస్, ఎస్పెషలీ పదమ్స్, అష్టపదీస్ అండ్ ఆల్ ఇన్ క్లాసికల్ సౌత్ ఇండియన్ డాన్స్ ఫార్మ్స్ అన్నప్పటికీ దే మస్ట్ హావ్ బీన్ included later at a later date, maybe because you know, like the repertoire concept itself has developed, it has evolved over the time, because at some time, you know, like when it was at Swadhitirunal's period, maybe they must have done a lot more varnams and a number of padams like that, and maybe after that they had some other Tamil pieces, because you know, it's a concept that has been evolved over a period of time, Still and evolving. Yeah. Now in Bharatanatyam, most of the people doesn't do Alaripu. They do they begin with a kirtan. You know, it's all the nature's natural phenomena maybe. ఇక నవరస భావాల్లోని శృంగారం, హాస్యం, భయానకం, అద్భుతం, రౌద్రం, బీభత్సం, శాంతం, వీరం, కరుణ వంటి భావ వ్యక్తీకరణల్లో డాక్టర్ నీనా ప్రసాద్ తనదైన శైలిలో విశేష ప్రతిభను కనబరిచి దేశ విదేశాల్లోని ఎందరో రసజ్ఞులను ఓలలాడించారు.
డాక్టర్ నీనా ప్రసాద్ ఈ ప్రదర్శనల్లోని ఆయా నృత్యరీతులను ఎంతో నేర్పుగా ప్రదర్శిస్తూ ఉంటారు. అంతేకాకుండా లాస్య ప్రధానంగా సాగే మోహిని ఆట్టం ప్రదర్శనని ఎంతో లాఘవంగా, సునాయాసంగా ప్రదర్శించటంలో ఆమెకు ఆమెయే సాటి అనిపించుకున్నారు డాక్టర్ నీనా ప్రసాద్.